Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. నన్ను ఏలుకోండి అన్ని కాళ్ళు పట్టుకోవడానికి రాలేదు మిస్టర్ వంశీ. 3 రాత్రులు నన్ను కీపుగా ఉంచుకుని పండుగ చేసుకున్నందుకు సమాధానం చెప్పడానికి వచ్చాను. చెదుగో సమాధానం. ఈ మొగుడు నాకొద్దు, విడాకులిప్పించండి కోర్టుకెళ్లాను. రోజు నన్ను సిగరెట్లతో కాలుస్తున్నాడనో, ప్రొబిషన్ లో కూడా మందు కొట్టొచ్చి అచ్చాలక మళ్లీ నన్ను కొడుతున్నాడనో పచ్చి తిరుగుపోతున్న కాదత్త గారు, నీ కొడుకు సంసార జీవితానికి పనికిరాడని. ఎస్, నువ్వు మగాడివి కాదని చెప్పాను. 3 రాత్రులు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా నన్ను ముట్టుకోలేదని, చీర విప్పి ఎదురుగా నిలబడ్డా పెర్రి చూపులు చూశాడే తప్ప వ్యవహారం ఏమీ జరగలేదని చెప్పాను. ఆఖరికి బ్రా చూపించినా బొమ్మలా ఉండిపోయాడే తప్ప బదులుగా చొక్కా గుండె కూడా విప్పలేదని చెప్పాను. చెట్టు చివరికి లైట్లు ఆర్పితే వెలుతురులో సిగ్గేమో అనుకున్నాను, కానీ సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు. ఇలాంటి మొగుడు ఉంటేనే ఊడిపోతేనేమని ఈ డాక్టర్ సర్టిఫికేట్ అర్థం పెట్టుకుని కోర్టుకెక్కాను. నేను మూత ఓపెన్ చేయని కూల్ డ్రింక్ నని, పరపరాగ సంపర్కం తెలియని పువ్వులని డాక్టర్ స్టాంప్ గుద్ది మరీ చెప్పారు. ఇక నుండి నేను కన్యత్వం పోగొట్టుకున్న శీలవతిని. నువ్వు మగతనం ఉండి పెళ్ళాం పక్కలో పడుకోలేని నపుంసకుడివి. సో లోకం దృష్టిలో నువ్వు మగాడివే కానప్పుడు మొగుడుగా నువ్వు కట్టిన ఈ తాళి ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. కథ ఇలా అడ్డం తిరుగుతుందని నువ్వు ఊహించుండవు కదూ. ఊహించని దెబ్బ కొట్టడమే ఈ మందడం ఆడవాళ్ల స్పెషాలిటీ. ఇప్పుడు నువ్వు బయటకెళ్ళి నేను మగాడిని విరిగిపోయిన మంచాలు చూపించినా, పగిలిపోయిన బండలు చూపించినా ఎవ్వరూ నమ్మరు. నువ్వు మగాడివని నేను చెప్పాలి. చెప్పాలంటే నువ్వు మా ఇంటికొచ్చి నా కాళ్ళు మా అమ్మ కాళ్ళు పట్టుకుని తప్పైపోయిందని చంపలేసుకో. అప్పుడు నీ మగతనం గురించి, నీ మొగుడి పోస్ట్ గురించి ఆలోచిస్తా. పదమ్మా. వస్తావంటే అల్లుడు గారు? వస్తాను బాబు, పెద్ద వస్తా. అమ్మాయి నెల తప్పింది. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, అరే బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బుల్ పిట్ట బుల్ పిట్ట, అరే పిట్ట 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 బుల్ పిట్ట, ఆ పిట్ట ఆ పిట్ట ఆ పిట్ట. ఒరే సైదులు, ఇదిగోండి లడ్డు. నెల తప్పేమంట కదా, శుభాకాంక్షలు. అమ్మమ్మ కాబోతున్నావుట కదా, స్వీట్స్ తినిపించడానికి వచ్చా. అవునైనా యాలి, నీకు కడుపు ఎలా వచ్చిందే? జోకులు. నుయ్యి తవ్వితే నీళ్లు రావేంటమ్మా? నుయ్యి తవ్విన దగ్గర నీళ్లు పడతాయమ్మా, అక్కడక్కడ రాళ్లు కూడా పడతాయమ్మా. చెప్పదే, నన్ను జాకో అన్నావు, అసలు లేదన్నావు, పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా ముట్టుకోలేదన్నావు, చీర ప్రదేశి ఎదురుగా నిలబడ్డా వెర్రి చూపులు తప్ప వ్యవహారం జరగలేదన్నావు, బ్రా చూపించిన బటన్ విప్పలేదన్నావు, మరి కడుపు ఎలా వచ్చింది? సర్లే, నీ అమ్మకి తెలిసేమో అడుగుతా. ఏవే దానమ్మ, పిల్లల తల్లివి, మొగుడు లేకుండా కడుపు ఎలా వస్తుందో నీకేమైనా తెలిసేంటే? ఎక్కడైనా నోట్లోంచి లింగాలు తీసే స్వామి వారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్ అంతా ఎలౌద్దీన్ అద్భుత దీపం లాంటిది ఏదైనా మెయింటైన్ చేస్తున్నారా? సరే, ఎవరూ సమాధానం చెప్పడం లేదు కాబట్టి ఈ కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ అత్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు. పదండ్రా. అదేంటి నాన్న, సమాధానంతో గర్భాధానం చేసి గప్చుప్ గా వెళ్ళిపోతుంటే కళ్ళలో ఏదో పెట్టుకున్నట్టు కామ్గా ఉండిపోయావేంటి? మా ఫ్యామిలీ కోసం మరో త్యాగం ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాళ్లే పాపం. ఆలోచించని. సరే చించు చించు. నువ్వు ఎదురు కట్టం అడిగావు కాబట్టి వాడు కోపంతో దీన్ని 3 రాత్రులు వాడుకుని వదిలేశాడు. బాగున్నారా? ఏమిటి అలా చూస్తున్నారు? అన్నీ మీ వస్తువులే. ఒరే, వాటినన్నిటిని దించి లోపల పెట్టండి రా. అమ్మాయిని కాపురానికి తీసుకొచ్చావమ్మా. ఎదురుకొట్టం తీసుకున్నందుకు అల్లుడు గారు అలిగారట కదా, అందుకే అన్ని తిరిగి తీసుకొచ్చేసాం. ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? లోపలికి పదా. ఆగో,
ఎదురు కట్నం తిరిగివ్వమని మేము అడగలేదే. ఎదురు కట్నం అడగడం తప్పైందని ఒప్పుకుంటున్నానుగా. ఆ బాక్స్ ఇవ్వండి. అలాగే ఇదిగోరా. తీసుకోండి. మీ అమ్మాయిని నా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నట్టు తెలుసుకోవచ్చా? ఎందుకేంటి? కాపురం చేయటానికి. ఎలా చేస్తుంది నాతో కాపురం? నాకు మగతనం లేదని మీరు కోర్టులో పిటిషన్ పెట్టారు. నువ్వు మగాడి కాదని కోర్టుకు వెళ్ళడం తప్పే. లాయర్తో మాట్లాడి కేసు వెనక్కి తీసుకుంటాం. ఓకే, లోపలికెళ్ళు. వెళ్ళవే. ఆగో. మళ్ళీ ఎందుకు ఆగమన్నట్టు? నీ కూతురు శీలవతని డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్. శీలవతినని సర్టిఫికేట్ తీసుకురావడం తప్పే. అంటే నువ్వు శీలవతివి కాదా? ఎందుకు కాదు? సీత, అరుంధతి, సావిత్రిల కంటే గొప్ప శీలవతి. అలాంటప్పుడు నా ఇంట్లో నుంచి శీలవతికి వెళ్ళిన నీ కూతురు గర్భవతి ఎలా అయింది? ఎలా అయిందని ఏమీ తెలియనట్టు అడుగుతావేంటి? నీతో 3 రాత్రులు శోభనం జరిగింది, అయ్యింది. 3 రాత్రులు పడుకుంటేనే 3 నెలల కడుపు వస్తుందా? కడుపు రావటానికి 3 రాత్రులు అక్కర్లేదు, 3 నిమిషాలు చాలు. 3 నిమిషాల్లో కడుప? అబద్ధం చెప్పినా అతకాలత్తా. ఇదిగో అల్లుడు అయిపోయా, ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఆడదానికి కడుపు రావడానికి 3 రాత్రులు కాదు, 3 గంటలు కాదు, 3 నిమిషాలు కాదు, 3 క్షణాలైనా చాలు. సరేనా? 3 క్షణాలు చాలు ఆడదానికి కడుపు రావడానికని చెప్పిన దానివి నా అక్క విషయంలో ఎందుకు కాదన్నావు? 3 క్షణాలు కాదు, 3 నిమిషాలు కాదు, 3 గంటలు కాదు, 3 రోజులు నా అక్క నీ కొడుకుతో కాపురం చేసింది. అయినా నెల తప్పింది నీ కొడుకుతో కాదని చెప్పావు. ఎందుకని? 3 రాత్రుల్లో నీ కూతురికి నీ అల్లుడు మూలంగా కడుపు వచ్చినప్పుడు అదే 3 రాత్రుల్లో నా అక్కకి నీ కొడుకు మూలంగా ఎందుకు రాకూడదు? రాదు అంటే నీ కొడుకు మగతనం లేనోడై ఉండాలి, లేదా నా అక్క నీ కూతురులో తిరుగుబోతై ఉండాలి. ఏది నిజం? 2 నిజం కాదని నీకు తెలుసు. నువ్వు నీ మొగుడి పక్కలో పడుకుని దీన్ని కన్నావన్నది ఎంత నిజమో, నా అక్క నీ కొడుకుతో కాపురం చేసి నా మేనకోడల్ని కన్నది కూడా అంతే నిజం. నువ్వు ఆ నిజాన్ని తారుమారు చేసి మా కుటుంబానికి గ్రహణం పట్టించావు. నిప్పు లాంటి నా అక్క గదిలోకి పాలేరుగాన్ని పంపించి అదిగో నీ పెళ్ళం తప్పు చేసిందని నీ కొడుకు చూపించావు. అర్ధరాత్రి నిండు చూలాలైన నా అక్కని మెడబెట్టి బయటికి గెంటించి ఆత్మహత్య పేరుతో ఉరి తీయించావు. పుట్టిన బిడ్డపై ప్రమాణం చేస్తూ నాకే పాపం తెలియదంటూ నా అక్క కన్నీళ్లతో కళ్ళు మూయడం నేను ఎలా మర్చిపోతాననుకున్నావే? ఆడపుట్టకు పుట్టి గొడ్డాలుగా ప్రవర్తించిన నిన్ను మాటలతో వదలకూడదనే అమెరికా నుండి వచ్చి రంగంలోకి దిగాను. నీ అంతు చూడాలని అక్బర్ కొడుకునని, ఔరంగజేబ్ మనవణ్ణని నీ కూతుర్ని నమ్మించాను. నీ మీద కక్షతోనే ఎదురు కట్నానికి కూడా సిద్ధపడి నీ అల్లుణ్ణయ్యాను. నిన్ను సాధించాలనే 3 రాత్రుల్లో నీ కూతురికి గడుపు చేసి నిన్ను నా కాళ్ళ దగ్గరికి లాక్కొచ్చాను. ఈ క్షణం కోసం నేనెన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఈ క్షణం కోసమే మా వాళ్ళ దృష్టిలో దుర్మార్గుడిగా మారిపోయాను. ఈ క్షణం కోసమే నా పగ చల్లారిపోకుండా అనుక్షణం నిన్ను గుర్తు చేసుకుంటూ బతికాను. ఒళ్ళు కాల్చుకున్నా, చావుకి సిద్ధపడ్డా ఈ రోజు తప్పకుండా నాదవుతుందన్న నమ్మకంతోనే అత్త 18 ఏళ్లుగా అజ్ఞాతంలో బతికిన నా మేనకోడలు సాక్షిగా చెప్తున్నాను. మా అమ్మ, నా మేనమామలు పెట్టిన ప్రతి కన్నీటి పొట్టికి బాకీ తీర్చుకుంటాను. గడప దాటి ముగ్గేయడానికి నా మేనకోడలు ఎలా భయపడేదో, బజారు ముఖం చుట్టానికి నా మేనమామలు ఎలా సిగ్గుపడేవారో అదే గతి, అదే పరిస్థితి నీకు పట్టిస్తాను. మా అమ్మ ఎంత కుమిలిపోయిందో అంతకంటే నువ్వు ఎక్కువగా కుళ్ళి చావాలి. మా అక్కల నీ కూతురు కూడా అవమానంతో నరకం అనుభవించాలి. అందుకే నీ కూతురి కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదని, ఆ కడుపుకి కారణం మా ఇంటి పాలేరో మీ ఇంటి కూలోడో అని పక్కా సాక్ష్యం సృష్టిస్తాను. అసలు మీ ఫ్యామిలీయే బజార్ ఫ్యామిలీ అని మిమ్మల్ని తలెత్తుకోకుండా చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి మీ దిక్కున్న చోటు చెప్పుకోండి. గెట్ అవుట్! గెట్ అవుట్!